జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగు అఫీషియల్ ఛానల్. వెరీ సారీ అండి. మన ఛానల్లో 2 నెలలుగా ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. మెయిన్ రీజన్ వచ్చేసి నా బద్ధకం అండి. వీడియోస్ చేయడానికి బద్ధకం అయ్యి లేట్ చేస్తున్నాను, మన్నించండి. అండ్ ఇవాళ వీడియోలో చూపించబోయే దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాళహస్తిలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి పంచభూత లింగాల్లో వాయులింగంగా కొలవబడుతుంది. ఈ దేవాలయంలో వెలిసిన స్వామివారి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు. మనందరికీ తెలుసు, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ 3 జీవాలకి ఈ మహాశివుడు మోక్షాన్ని ప్రసాదించాడు కాబట్టి ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామిగా కొలవబడుతున్నారు. అలాగే భక్తులు కన్నప్ప కూడా మోక్షం లభించింది ఇక్కడే అని చెప్పేసి చెప్తారు. కొండ కింద స్వామివారి దేవాలయం ఉంటే ఆ కొండ పైన భక్త కన్నప్ప దేవాలయం ఉంది, తర్వాత చూపిస్తాను. ఇక్కడ మీకు చూస్తున్నది తూర్పు రాజగోపురం అండి. ఈ రాజగోపురం నుండి మనం దర్శనానికి వెళ్ళాలి. అండ్ వెళ్లే భక్తులకు మనవి, అండ్ ఆలయం లోపలికి ఫోన్స్ అలౌ లేదు, బయట లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా కౌంటర్లోని మొబైల్స్ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మొబైల్స్ వెనక్కి తీసుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడ నాగులను కూడా దర్శించుకున్నాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో అనేక నాగులను ప్రతిష్ఠించారు. సాధారణంగా శ్రీకాళహస్తి అంటే మనందరికీ గుర్తొచ్చేది రాహుకేతు పూజలు అండి. చాలా మంది ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు దోష నివారణ కోసం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అనేక నాగులను ప్రతిష్ఠించారు. చాలా మంది సంతానం కోసం నాగేంద్ర స్వామి వారి ప్రతిమని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తుంటారు. మీరు చూడవచ్చు ఎన్ని ఉన్నాయో. దర్శనం చేసుకోండి. మెయిన్ టెంపుల్ అయిన శ్రీకాళహస్తీశ్వర దర్శనం తర్వాత కొండపైన భక్త కన్నప్ప దేవాలయం దర్శనానికి వెళ్ళాము. మీరు కనుక కొండపైన దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఒక ఆటోని విడిగా మాట్లాడుకుని వెళ్ళవచ్చు. సర్టెన్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. అండ్ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి భక్త కన్నప్ప గురించి తెలుసో కమెంట్ చేయండి. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతను ఒక బోయ జాతికి చెందినవాడు, ఆటవికుడు, మహాపరాక్రమశాలి, అలాగే మహానాస్తికుడు కూడా. మొదట్లో పరమశివుడిని అసలు నమ్మేవాడే కాదు. అయితే కాలక్రమేణా భగవంతుడి సాక్షాత్కారం కలిగి మహాశివుడి భక్తుడయ్యాడు భక్త కన్నప్ప. అలాగే భక్త కన్నప్పకి ఈ ప్రాంతంలోనే మోక్షం లభించిందని కూడా చెప్తారు. అది ఎలాగో చెప్తాను. పూర్వ మహాశివుడు తన భక్తుడైన భక్త కన్నప్ప పరీక్షించడం కోసం పరీక్ష పెట్టాడు. అదేమిటంటే తన కంటి నుండి రక్తం ధారగా ప్రవహించేలా కనిపిస్తాడు భక్త కన్నప్పకి. అది చూసిన భక్త కన్నప్ప ఏమాత్రం ఆలోచించకుండా తన కనుగుడ్లు తీసి శివలింగానికి పెట్టేస్తాడు. ఆ రక్తధారణ అప్పుడు ఆగిపోతుంది. అయితే భక్త కన్నప్ప యొక్క నిస్వార్థమైన భక్తిని చూసిన మహాశివుడు తనకి భక్త కన్నప్ప మోక్షాన్ని ప్రసాదించారు. అయితే చాలా మంది తెలియని స్టోరీ ఏంది ఒకటి ఉందండి. అదేమిటంటే భక్త కన్నప్ప పూర్వ జన్మలో అర్జునుడు అని చెప్పేసి చెప్తారు. అర్జునుడు అయితే ఎంతటి ధనుర్ధారియో ఎలాంటి వీరుడో, అలాగే భక్త కన్నప్ప కూడా అంతటి వీరుడే. అర్జునుడు కూడా మహాశివుడితో యుద్ధం చేసేసి పాశుపతాస్త్రాన్ని గెలిచాడు కదా, అలాగే తన మోక్షాన్ని పొందలేకపోయాడు ఆ జన్మలో. ఈ జన్మలో భక్త కన్నప్పగా పుట్టి ఇలా మోక్షాన్ని పొందారని చెప్తారు. అండ్ మీరు భక్త కన్నప్ప స్వామివారి దేవాలయంకి వెళ్ళే పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. కింద శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయం, అవతల స్వర్ణముఖి నది, అండ్ చుట్టుపక్కల మొత్తం కొండలే, అండ్ పక్కన నగరం. అండ్ మీరు మెట్లగుండా వెళ్తే భక్త కన్నప్ప స్వామివారి దేవాలయంకి వెళ్ళొచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రాజగోపురాల్లో ఉన్న దేవాలయంలో ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం రాజగోపురం ఒకటి, అలాగే మంగళగిరిలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం రాజగోపురం ఒకటి. అయితే ఈ దేవాలయంలో రాజగోపురం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించింది. కాలక్రమేణా అది కూలిపోవడం చేత ఇప్పుడు కనిపించడం లేదు. అండ్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద రాజగోపురం వచ్చేసి మంగళగిరిలో ఉంది. కనిపిస్తున్నది భక్త కన్నప్ప స్వామివారి దేవాలయం. పైన శివపార్వతుల మూర్తి చెక్కించి పెట్టారు. చాలా బాగుంది చూడడానికి వ్యూ. చుట్టుపక్కల కొండలు అండ్ కొండ కింద శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, కొండ పైన భక్త కన్నప్ప. చాలా బాగుంటుంది వ్యూ అయితే, ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. మీరు కనుక శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయ దర్శనం చేసుకున్నట్టయితే ఒక వండర్ఫుల్ ఆర్కిటెక్ట్ ని చూడవచ్చు. అదేమిటంటే ఒకే ప్లేస్ నుండి 3 దేవాలయాల యొక్క గోపురాలను చూడవచ్చు. ఒకటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి గోపురం అయితే, రెండోది జ్ఞానప్రసన్నాంబ అమ్మవారి గోపురం, మూడోది కొండపైన భక్త కన్నప్ప దేవాలయం. మీరు ఒకే ప్లేస్ లో ఉండి చూడవచ్చు. ఆలయంలో ఎవరిని అడిగినా చూపిస్తారు మీకు.
ఇందాక చెప్పిన భక్తప్ప కన్నప్ప అని చెప్పాను కదా, ఈయనే అండి ఆయన. దర్శనం చేసుకోండి. నిస్వార్థం లేకుండా శివుడికి తన కంటిని సమర్పించి మోక్షాన్ని పొందాడు మహానుభావుడు. బోయ జాతికి చెందినవాడైనా సరే మహాభక్తుడు, మహాపరాక్రమవంతుడు కూడా. కొండపైన ఉన్న ఇలాంటి దేవాలయాలు రావాలంటే వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ చాలా అడ్వైజబుల్ అండి. చూడడానికి చుట్టుపక్కలంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఒకవేళ ఎండాకాలంలో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, చెమట పోస్తుంది, అండ్ వాతావరణం చూడడానికి అంత బాగోదు. భక్త కన్నప్ప స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అటు పక్క రెండు ఉపాలయాలు ఉన్నాయి, దర్శనం చేసుకోండి. ఒకరు శివుడు అయితే ఇంకొకరు అమ్మవారు. తప్పకుండా దర్శనం చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా శ్రీకాళహస్తిలో అతిపెద్ద రాజగోపురం ఉండేదని. అలాంటి రాజగోపురం మళ్ళీ ఇక్కడ కట్టించారు కింద చూడడానికి కోసం. చూడండి, అదే పెద్ద రాజగోపురం మనకు ఆ 2 రాష్ట్రాల్లోది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది రైట్ సైడ్ రావడానికి ఆలయం ఎంట్రన్స్, అవతల పక్క కొండ మీద ఇంకొక దేవాలయం ఉంది, మీరు చూడవచ్చు. అండ్ ఈ పక్క చూస్తే మొత్తం శ్రీకాళహస్తి మహానగరం. అండ్ తిరుపతికి దగ్గరలో ఉన్న అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం కూడా ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. జై హింద్.